హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మేము కాలేజ్‌కి వెళ్తున్నాము. సో, బస్ స్టాండ్ దగ్గరకొచ్చేసాము. ఇంకా ఎన్ఆర్‌టీ బస్ ఎక్కేసాము. యాక్చువల్‌గా మాకు ప్రిపరేషన్ హాలిడేస్. రికార్డ్ కరెక్షన్ కోసం కాలేజీకెళ్తున్నాము. ఇక్కడ నాకు ఫుల్ ఫీవర్ అనమాట. రికార్డ్ కరెక్షన్ కోసం తప్పలేదు, వెళ్ళాల్సొచ్చింది. ఇక్కడ బస్సేమో చాలా రష్‌గా ఉంది. మేము ఎక్కేపాటికి రష్‌గా ఉందో మరేమో మాకైతే అర్థం కాలేదు. ఇంకా కాలేజ్ వచ్చేసిందని దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్‌గా మాకు మార్నింగ్ 8కి కాలేజ్ బస్సు ఉంటది. కానీ మేమంత పొద్దున్నే లెగిచి, రెడీ అయ్యి, వెళ్ళే అంత మంచి పిల్లలం కాదు గదా! సో, అందువల్ల ఆర్టీసీకి వెళ్ళాల్సొచ్చింది. ఇంకా అలాగా కాలేజీ ఎంట్రీ అయిపోయామనమాట. ఎంట్రీ మా వాళ్ళు అసలు ఐడీ కార్డ్ వేసుకోరు. ఐడీ కార్డ్ లేకపోతే లోపలికి రానివ్వరని జెప్పేసి ఐడీ కార్డ్ యేసుకొని తిరుగుతున్నారు. అందరుండి మీది ఏం రెడ్డి కాలేజా, ఏం రెడ్డి కాలేజా అని కామెంట్ చేస్తున్నారు. అవునండి, నేను ఏం రెడ్డి కాలేజ్‌లోనే చదువుతున్నాను. ఫార్మసీ చదువుతున్నాను. ఇక్కడ మా వాళ్ళేమో రికార్డులు ఇంట్లో రాయకుండా క్లాస్ రూమ్‌కొచ్చి రికార్డ్ రాస్తున్నారు. వాళ్ళ కోసం మేము వెయిటింగ్. ఇంకా అలాగా రికార్డ్ కరెక్షన్ చేపించుకొని ఇంక వెంటనే ఎన్ఆర్‌టీకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎన్ఆర్‌టీ రాంగానే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. లంచ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరదామని చెప్పి ఇక్కడ మేము బస్ స్టాండ్ దగ్గరే ఒక రెస్టారెంట్ ఉంటే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్. అక్కడ కొన్ని ఆర్డర్ ఇచ్చాము. ఫ్రైడ్ రైస్, మంచూరియా. ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ మంచూరియా అయితే నాకు అంతగా ఏం నచ్చలేదు. ఇంకా తిన్న వెంటనే బస్ స్టాండ్‌కి వెళ్ళిపోయి బస్సు ఎక్కేసాము. ఇంకా అలాగా బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇంక బస్సు స్టార్ట్ అయింది అని అనుకునే లోపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది కొద్ది దూరం వెళ్ళగానే. మరి యాక్సిడెంటో ఏమో తెలీదు. ట్రాఫిక్ జామ్ అయితే చాలా సేపు పట్టింది. మరి మా అదృష్టమో మరేంటో అయితే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాము. ఇంకా ఆ తర్వాత ఇంక వీఎన్‌కి వెళ్ళాను. ఇంక మా డ్యాడీ ఏమో అక్కడ 15 మినిట్స్ వెయిట్ చేపిచ్చాడు మా డ్యాడీ నన్ను పికప్ చేసుకోవడానికి. ఇంకా అలాగా ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. అంతే టుడే వ్లాగ్.